హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ ఉండాలి. ఎందుకో తెలీదండి. ఈ వీడియో ఎడిటింగ్ అయితే అసలు ఎన్ని సార్లు చేసినా పర్ఫెక్ట్‌గా రావట్లేదు. అయినా సరే ఎలాగో చేసిన వీడియోలు ఉన్నాయి గదా! అని మీకోసం అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది రెండో శ్రావణ శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజేనండి. ఆ రోజు అసలు అన్నీ ఎలా రెడీ చేసుకున్నానన్నది అప్‌లోడ్ చేశాను. తర్వాత సెకండ్ వీడియోగా అప్‌లోడ్ చేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఎడిటింగ్ అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు. అందుకే అదిగోండి పూజా ద్రవ్యాలన్నీ రెడీగా పెట్టుకోండి. పూజకు పువ్వులు, అక్షతలు, గంధం, అగరబత్తీలు, గంట, హారతి అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అని గురువుగారు చెప్తున్నారు. అదేంటి ఫోన్లో పెట్టుకుంటానండి నేను వరలక్ష్మి వ్రతం. చాలా చక్కగా వివరిస్తారన్నమాట అండి ఆయన. అలా ఫోన్లో పెట్టుకుని అంటే ఇదివరకైతే నేనే చదువుకునేదాన్ని. నేను చదువుకుంటా ఉంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పుస్తకం వైపు చూస్తూ పూజ చేస్తాం కదా! అందుకనేసి నాకు ఇదే బెటర్ అనిపిస్తోంది. అందుకని ఈ మధ్యనైతే నేను ఇలాగే చేసుకుంటున్నాననమాట. ఎవరైనా పిలిస్తే మాత్రం నేను వెళ్ళి చదివేసొస్తాను. అది వేరే విషయంలేండి. నేను దగ్గరుండి చేపిస్తాను వాళ్ళతో. అదనమాటండి. మొదటగా దీపారాధన చేసుకొని పూజ ప్రారంభించమని అయ్యవారైతే చెప్తున్నారు. ఆల్రెడీ నేను దీపారాధన చేసేసానండి. అదిగోండి ఇంకా తైలాన్ని కూడా వడ్డిస్తున్నానన్నమాట. చెప్పాను కదండీ! ఈ ఇయరు మా బాబుజీ గారికి హెల్త్ బాగోని కారణంగా నేనైతే ఇలా చాలా సింపుల్‌గా చేసుకున్నాననమాట. లేదంటే చాలా చక్కగా గ్రాండ్‌గానే చేసుకునేదాన్ని. మరి ఆ అమ్మవారు ఏమనుకున్నారో ఏమో తెలీదు గానీ, ఈ సంవత్సరం అయితే సింపుల్‌గానే తేల్చేసుకున్నారు. చూడాలి మరి. అన్నీ రెడీ చేసుకోమని అయ్యవారు అందులో చెప్తుంటే ఏమేం కావాలి, ఏంటి ముందు అవన్నీ చెప్పారండి. ఆ తర్వాత నమస్కరించుకుని ముందు దీపానికి నమస్కరించుకొని, దీపానికి గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకొని, ఆ తర్వాత గణపతి పూజని చేయించారనమాట. అన్నీ కూడా చాలా చక్కగా చెప్తారని చక్కగా చేపిస్తారు. మన హిందూ దేవుడు జ్యోతిస్వరూపుడు కదండి. ముందు దీపంలోనే మనం ఆ భగవంతుడిని ఆరాధించుకోవాలన్నమాట. మొదటగా మనం ఏ పూజ ప్రారంభించినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు దీప ప్రజ్వలనం చేసే కదండి ఏదైనా చేపిస్తారు. అలాగా ముందు దీపాన్ని వెలిగించుకొని మనం పూజ ప్రారంభించుకోవాలన్నమాట. నేను ఎప్పుడూ అలాగే చేస్తానులేండి. గురువుగారు కూడా అదే చెప్పారు. అదే చెప్తున్నాను నేను. ముందుగా ఆచమనం చేసుకున్న తర్వాత ఇలాగ గణపతి పూజ చేయమన్నారనమాట అండి. గణపతిని ప్రత్యేకంగా పక్కన పెట్టుకున్నాను నేను. గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. గణపతి పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ గణపతిని మనం కదిపేసి పక్కన పెట్టేసినా పర్వాలేదు, లేదంటే అక్కడే 3 సార్లు కదిపేసి ఆయన కార్యక్రమం అయిన తర్వాత ఆయనకి నీరాజనాన్ని కూడా సమర్పించి, బెల్లం మొక్కను కూడా సమర్పించిన తర్వాత అప్పుడు వరలక్ష్మి పూజ ప్రారంభించారన్నమాట అండి. చాలా అంటే చాలా బాగా చేశారు. 2 గంటలు పట్టింది నాకు పూజ ముగిసేసరికి. ఎందుకంటే మధ్య మధ్యలో ఆయన చెప్పే వీడియో కదండి, అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏదన్నా అక్కడ అందుబాటులో లేకపోయినా, గబుక్కుని కనిపించకపోయినా వీడియోని మళ్ళీ కొంచెం స్టాప్ చేసుకుని మళ్ళీ అవి పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల కొంచెం 2 అవర్స్ పట్టింది. వీడియో అయితే 2 అవర్స్ ఉండదులేండి. 2 అవర్స్ ఉంటే ఎవరు చూడరు కదా! అందుకని వివరంగా చెప్తున్నాను మీకు. 2 అవర్స్ అంటున్నారేంటని అనుకుంటారని. అలాగ ముందుగా గణపతి పూజ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి పూజ. అదిగోండి అమ్మవారు. ఇక్కడ గణపతిని ఈ పక్కన పెట్టుకున్నాను అనమాట. చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకొని దాని మీద తమలపాకులో మాకు వుడ్ గణపతి ఉంటారు కదా, చెక్క గణపతి, ఆయన ప్లస్ పసుపు గణపతిని కూడా పెట్టుకున్నాను అనమాట. ఇదండి ఓవరాల్గా నా పూజా మందిరం. ఎలా ఉందండి? అయినా బాగానే ఉందిలేండి. చూస్తుంటే కళగానే కనిపిస్తోంది. కాకపోతే అమ్మవారిని అది నిలబెట్టి బాగా చీర అది కట్టి అలంకరించేదాన్ని. అది లేక నాకు కొంచెం మనసు చివుక్కుమన్నట్టు అనిపించింది. అంతే కదండి, నా చేతులతో నేను ప్రసాదాలు కూడా చేయలేకపోయాను. అది కూడా కొంచెం కష్టంగానే ఉండింది. కానీ మీకు విషయం తెలుసా, అమ్మవారి ముందు కూర్చుని ఇది 3వ శుక్రవారం అండి, ఇది ఎడిటింగ్ చేసే రోజు. ఈరోజు కూడా అమ్మవారి దగ్గర కూర్చుని, ఏమ్మా ఎందుకు ఇలా చేసుకున్నావు, నాతో చేయించుకోవడం నీకు ఇష్టం లేదా, నా మీద అలిగావా, ఇలా మాట్లాడుకుంటున్నానండి నేను.
మా బాబ్జీ గారు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావే అన్నారు. నేను అమ్మతోనే మాట్లాడుతున్నాను. అమ్మ ఎందుకు ఈ సంవత్సరం నాతో అన్నీ చేయించుకోలేదు అనేసి అన్నాను. ఏమో మరి కారణం ఏంటన్నది నాకైతే ఇప్పటికీ బాధపడట్లేదు. కానీ అమ్మ అయితే మరి నన్ను కష్టపెట్టకూడదనుకున్నారో ఏమో తెలియదు. ఎందుకంటే హెల్త్ అయితే నిజం చెప్పాలంటే అస్సలు హెల్త్ బాగాలేదండి. వంట చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటి? జ్వరం రావడం వల్లేనా అంటే అదేమో నాకు అర్థం కావట్లేదు. ఈరోజే విన్నాను నేను ఒక వీడియోలో, ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి కీళ్ళ నొప్పులు వచ్చేసి జ్వరం అయితే తగ్గిపోతుంది కానీ నీరసం తగ్గట్లేదు అని చాలా చోట్ల విన్నానండి. అప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చింది, ఓహో ఇది జ్వరం కారణంగానేనా అని. లేదంటే ఇంకేదో కారణం ఉందేమో, నా లోపల ఏమైపోతుందో అనేసి నేనైతే చాలా భయపడుతున్నాను. ఇప్పుడే కాదులేండి, నాకు ఆ భయం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఉంది కదా, హాస్పిటల్కి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించేసుకున్నాను అనుకోండి, అది నార్మల్. కానీ కొంచెం 170 180 ఉందనుకో, పర్లేదు నాకేం నీరసం లేదు అనుకుంటానండి. మందులు వేసుకోకుండానే నాకు ఇంటికి వచ్చేసరికి నీరసం తగ్గినట్టు అనిపిస్తుంది. అది చూపించినంత వరకు షుగర్ ఏమైనా ఎక్కువైపోయిందేమో, అందుకే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయేమో అని బెంగపడిపోతూ ఉంటానండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది నా ఆలోచన. కానీ ఇందాకే విన్నాను ఒక వీడియోలో, అలాగే ఉంటుంది, నీరసం తగ్గట్లేదు, జ్వరం వెంటనే తగ్గిపోయినా కానీ అనేసి. సరే అనుకుంటున్నాను. అయితే మా బాబాయ్ అయితే తీసుకెళ్తానమ్మా ఈరోజు కానీ రేపు కానీ లీవ్ పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్లు అయితే చేపిస్తాను అని అన్నాడు అనుకోండి. ఈ సోదంతా ఎందుకు కానీ, అదిగోండి నా పూజా కార్యక్రమం అయితే అలా ఉందన్నమాట. విఘ్నేశ్వర స్వామి వారి పూజ అయిపోయిన తర్వాత కలశ పూజ చేయించారు. కలశ పూజ చేసిన తర్వాత కలశోదకాన్ని మొత్తం పూజా ద్రవ్యముల మీద, అమ్మవారి మీద, మన మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద, అన్నింటి మీద చల్లుకోమని చెప్పారనమాట గురుగారు. చెప్పాను కదండి, స్థల శుద్ధి, వాక్ శుద్ధి అనేసి ఈ గంగాజలంతో శుద్ధి చేసుకుంటే, మనం ఎన్ని బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఎక్కడెక్కడి నుంచో ఏమేం గాలి తగులుతుందో, ఏం అంటు సొంత తగిలినా కానీ ఈ శుద్ధోదక జలాన్ని చల్లుకుంటే మనకంతా శుద్ధి అయిపోతుంది అనమాట, ఒక నమ్మకం అనమాట అండి. అందుకే నేను అలా చేసుకుంటాను పూజ. చూసారా అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. ఏమీ పెట్టుకోలేదండి ఈ సంవత్సరం, చెప్తున్నాను కదా, ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను. చీర జాకెట్ ఉంటే మాత్రం అవి మాత్రం పెట్టుకున్నాను. గోల్డ్ కూడా తీసుకోలేదండి, వీలు పడలేదంటే చెప్పాను కదా, బాబ్జీ గారికి హెల్త్ బాగాలేదు. ఆయన బాగుంటే ఏదోలాగా రెడీ చేసేద్దరు, కానీ హాస్పిటల్కి తిప్పడానికే సరిపోతుందండి ఆయన్ని. ఇంకా మళ్ళీ గోల్డ్ అది ఇదని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక ఏమి వద్దులేనన్నా. అన్నీ ఉన్నప్పుడు అన్నీ చేసుకునేవాళ్ళం మనమే, ఏమీ లేనప్పుడు కూడా అలాగే చేసుకోవాలి తప్ప అది లేదు ఇది లేదని అసలు అలాంటివి నేను పట్టించుకోను అనుకోండి. ఇంకా ఆయనకే ఉంటుంది అది, అయ్యో ఈ సంవత్సరం ఏంటి అని చెప్పేసి అక్కడికే చెప్పాను, నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నేను ఇలాగే చేసుకుంటాను అని చెప్పాను. సరే నీ ఇష్టం అన్నారన్నమాట అండి. మొత్తానికైతే లక్ష్మీ వ్రతం అయితే చేసేసుకున్నాను, కాకపోతే కొంచెం సింపుల్గా అనమాట. పూజ అనంతరం అదిగోండి మా దేవుడికి, నా స్వామివారికి, మా శ్రీవారికి పాదాభివందనం చేసుకుంటున్నాను, పాదాలకి నమస్కరించుకుంటున్నాను. దీని మీద చాలా జోకులు వేస్తారు కదండి, శ్రావణ మాసం మొదలైన తర్వాత మగవాళ్ళ కాళ్ళు మొక్కే మాసం మొదలైంది అని చెప్పేసి. ఇదండి వీడియో. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలను అయితే పోస్ట్ చేయడానికే చూస్తాను నేను. ఓకే అండి, బాయ్ బాయ్. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో చేయడానికి వారం పట్టింది. రోజు ఒక వీడియో పోస్ట్ చేసేదానండి, ఏమైందో నాకే అర్థం కావట్లేదు. ఈ వీడియో పోస్ట్ చేయడానికి వారం పట్టిందనమాట. అదే చెప్తున్నాను కదా, హెల్త్ బాగాలేదని ఏమనుకోవద్దు. ఉంటానండి, బాయ్ అండి. రేపు మరో మంచి వీడియోతో